What's up amigos? This is Ajay. Welcome to A Jude channel. ఇవాల్టి వీడియోలో let us talk about face shapes and hair styles. మీలో చాలామంది అమిగోస్ నన్ను ఈ పర్టికులర్ వీడియో కోసం రిక్వెస్ట్ చేశారు ఫ్రమ్ అ లాంగ్ టైమ్. సో ఈ వీడియోలో విల్ డిస్కస్ అబౌట్ దట్. మన ఫేస్ షేప్ అనేది 80% ఆఫ్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ జెనెటిక్స్. అంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ by choosing the right hairstyle we can amplify the effect. అంటే మనం కరెక్ట్ హెయిర్ స్టైల్ చూస్ చేసుకోవడం ద్వారా we can make the face అంటే ఓవరాల్ ఫేస్ లుక్ మచ్ మోర్ బెటర్, అంటే ద బెస్ట్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. అంటే రైట్ హెయిర్ స్టైల్ చూస్ చేసుకోవడం వల్ల నాట్ జస్ట్ ద ఫేస్ బట్ మన కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరుగుతుంది. అఫ్ కోర్స్ నేను ఈ వీడియోలో చెప్పిన రూల్స్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. బట్ మీ మైండ్లో వాట్ ఈస్ గివింగ్ యూ హ్యాపీనెస్, వాట్ హెయిర్ స్టైల్ ఈస్ గివింగ్ యూ హ్యాపీనెస్ అనేది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. దీస్ విల్ బి అంటే ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా మీకు హెల్ప్ అవుతుంది, సో దట్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్. బట్ అల్టిమేట్లీ మనం హ్యాపీగా ఉండాలంటే వీ షుడ్ బి రాకింగ్ ద హెయిర్ స్టైల్ దట్ వీ లవ్. అంటే మన ఉద్దేశంలో మనం ఏ హెయిర్ స్టైల్ వాడితే మనం బాగుంటామో వీ షుడ్ ఆల్వేస్ బి రాకింగ్ ఇట్. మనకి నేను చెప్పిన ఈ రూల్స్ దే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ మేక్ దట్ డెసిషన్, బట్ అల్టిమేట్లీ దట్ డెసిషన్ ఈస్ యోర్స్. నేను మీకు ఇది సింప్లిఫై చేయడానికి వాట్ ఐ విల్ బి డూయింగ్ ఇస్, తెలుగు నుంచి ఒక 3 యాక్టర్స్ని తీసుకొని విత్ 3 డిఫరెంట్ ఫేస్ షేప్స్. I will be the 4th face shape and మా నలుగురికి వాట్ ఆర్ ద హెయిర్ స్టైల్స్ దట్ సూట్ us అండ్ డోంట్ హెల్ప్ us, అండ్ బియర్డ్ షేప్ అండ్ బియర్డ్ లెంత్ కూడా ఎలాగ మా ఓవరాల్ అపియరెన్స్ని యాంప్లిఫై చేస్తుందో మీకు చెప్తా, సో దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అ బెటర్ ఐడియా. ఐఎమ్ ఎక్సైటెడ్. షల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ entertaining and fun loving manner. So if you are a fun loving person, consider subscribing and subscription button pakkane unna ganta button kottandi, so that whenever I upload you will be notified. మనం ఫేస్ షేప్ థియరీలోకి వెళ్ళే ముందు లెట్ మీ గివ్ యూ సమ్ థియరీ. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అస్ బాయ్స్ అల్టిమేట్లీ మనం వాట్ ఎవర్ ఫేస్ షేప్ వీ హ్యావ్, వాట్ వీ షుడ్ బి డూయింగ్ ఇస్ we should be striving to get a square face shape, because square face shape is the most masculine face shape. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే బ్రాడ్ పిట్ హ్యాస్ అ స్క్వేర్ ఫేస్ షేప్. ఇట్స్ అ వెరీ అట్రాక్టివ్ ఫేస్ షేప్. అండ్ మన ఫేస్ షేప్ ఒకవేళ రౌండ్ ఉన్నా, ఓవెల్ ఉన్నా, డైమండ్ ఉన్నా, స్క్వేర్ ఉన్నా, what we should be doing about it, we should keep these face shapes. అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ ఫేస్ షేప్ని we should do something to our hair and beard to make it look square. Same thing goes with oval, or same thing goes with diamond face shape. ఫస్ట్ ఫేస్ షేప్ మనం మాట్లాడుకునేది ఈజ్ అ రౌండ్ ఫేస్ షేప్. ఇది మనం ఎక్కువగా అసోసియేట్ చేసే ఫేస్ షేప్. అంటే మనం ఏదైనా డయాగ్రామ్ గీసినా మనం ఫేస్ షేప్ని ఎప్పుడు వి ట్రై అండ్ మేక్ ఇట్ రౌండ్, బికాజ్ మనం ఫేస్ షేప్ అనగానే రౌండ్ అసోసియేట్ చేసుకుంటాం. ఈ రౌండ్ ఫేస్ షేప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఐఎమ్ పికింగ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ హ్యాస్ ఎ వెరీ రౌండ్ ఫేస్. ఇప్పుడు ఎన్టీఆర్కి టు మేక్ హిజ్ రౌండ్ ఫేస్ లుక్ యాజ్ స్క్వేర్ యాజ్ పాసిబుల్, ద బెస్ట్ లుక్ ఇస్ దిస్. అంటే మీరు జనతా గ్యారేజ్ ఫిల్మ్ చూస్తుంటే మై పర్సనల్ లుక్ ఆఫ్ ఎన్టీఆర్ ఈస్ ఫ్రమ్ జనతా గ్యారేజ్, బికాస్ ద హెయిర్ స్టైల్ అండ్ ద బియర్డ్ వాట్ ఎవర్ దే డిడ్ ఇస్ ఫేస్ రౌండ్గా ఉంది కాబట్టి ద హెయిర్ స్టైల్ అండ్ ద బియర్డ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎడ్జెస్. అంటే ఒక ఎడ్జినెస్ ఉంది టు మేక్ ఇట్ లుక్ షార్ప్ ఓవరాల్, టు మేక్ ఇట్ లుక్ స్క్వేర్ ఓవరాల్. మీరు అర్థం చేసుకోవాల్సింది అదే. వాట్ ఎవర్ బీ ద ఫేస్ షేప్, యూ షుడ్ అల్టిమేట్లీ మేక్ ఇట్ లుక్ అ బిట్ స్క్వేరిష్. సో ఎన్టీఆర్స్ హెయిర్ స్టైల్ ఇన్ జనతా గ్యారేజ్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. ఒకవేళ మీది రౌండ్ ఫేస్ అయితే యూ కెన్ డెఫినెట్లీ ఫాలో దట్ హెయిర్ స్టైల్ విత్ ఎ లాట్ ఆఫ్, అంటే ఒక బస్ కట్కి వెళ్ళొచ్చు, హెయిర్ లెంత్ షార్ట్గా పెట్టుకొని టు మేక్ ఇట్ స్టాండ్, అండ్ బియర్డ్ కూడా టు జస్ట్ గివ్ ఇట్ వన్ స్ట్రక్చర్. అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ ఫేసెస్ ఉండే వాళ్ళకి నాట్ సో మచ్ ఐడియల్ హెయిర్ స్టైల్ ఇస్. కొంచెం కర్లీగా లాంగ్గా వదిలేస్తే ఇట్ ఈస్ నాట్ ఐడియల్. ఫర్ ఎగ్జాంపుల్ శక్తి ఫిల్మ్లో మీరు ఎన్టీఆర్ని చూస్తే ఇన్ ద ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ హీ హ్యాస్ అ వెరీ లాంగ్ హెయిర్ విచ్ ఈస్ నాట్ బెస్ట్ అకార్డింగ్ టు మీ, బట్
టు ఈచ్ దేర్ ఆన్. సో ఒకవేళ మీకు రౌండ్ ఫేస్ ఉంటే డోంట్ ట్రై అండ్ డూ దట్. సెకండ్ ఫేస్ షేప్ నేను మాట్లాడేది ఈజ్ అ స్క్వేర్ ఫేస్ షేప్. స్క్వేర్ ఫేస్ షేప్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ రామ్ చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ గురించి నేను మీకు చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ అస్ లవ్ హిజ్ లుక్ ఇన్ ఆరెంజ్ రైట్ ఆఫ్టర్ మగధీర. వై? ఇట్ ఈస్ బికాస్ ఆరెంజ్లో రామ్ చరణ్కి ఉండే హెయిర్ స్టైల్ అండ్ ఆరెంజ్లో రామ్ చరణ్కి ఉండే బియర్డ్ ఈజ్ వెరీ కాంప్లిమెంటింగ్ టు హిస్ ఫేస్ షేప్. అంటే హిస్ ఫేస్ ఇస్ స్క్వేరిష్ కాబట్టి to make it accentuate, they have given him a pompadour look with a shorter length and beard kuda oka stubble kanna koddiga ekkuva icharu, which accentuated his look to another level. So that is the hairstyle you will be looking for if you have a square shape. What might not work for square shape is again మీ ఫేస్ స్క్వేర్గా ఉంటే ఇట్ ఇస్ a little bit broader. సో బ్రాడర్ ఫేసెస్కి లాంగ్ హెయిర్ అంత సెట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అ హెయిర్ స్టైల్ ఇన్ మగధీర ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఆరెంజ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఆ స్క్వేరిష్నెస్ని తగ్గించేస్తుంది బై కీపింగ్ దట్ హెయిర్ లాంగ్. బట్ స్క్వేర్ ఫేస్ షేప్ ఉండే పీపుల్కి ఉండే బెనిఫిట్ ఏంటంటే దే కెన్ రాక్ ఎనీథింగ్. దట్స్ వై హీ లుక్స్ గుడ్ ఈవెన్ ఇన్ మగధీర దో నాట్ యాజ్ గుడ్ యాజ్ ఆరెంజ్. సో ఇఫ్ యూ హ్యావ్ అ స్క్వేర్ ఫేస్ మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. సో మీరు యూ ట్రై డిఫరెంట్ స్టైల్స్ అండ్ వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్ పిక్ ఇట్. థర్డ్ ఫేస్ షేప్ నేను మాట్లాడేది ఈజ్ అన్ ఓవెల్ ఫేస్ షేప్. అంటే దీనికి విడ్త్ కన్నా లెంత్ కొంచెం ఎక్కువ ఉండి కొంచెం కర్వీ ఎడ్జెస్ ఉంటాయి. దీనికి నేను ఆలోచించగలిగే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ హ్యాస్ ఎ వెరీ ఓవెలిష్ ఆబ్లాంగ్ ఫేస్. అంటే కొద్దిగా ఆబ్లాంగ్కి ఓవెల్కి మధ్యలో ఉండే ఫేస్ షేప్ అది. అంటే ఇట్స్ అన్ ఓవెలిష్ ఫేస్ షేప్. ఓవెల్ ఫేస్ ఉండేవాళ్ళు హెయిర్ స్టైల్లో బై నాట్ కీపింగ్ ఇట్ లాంగ్, అంటే హెయిర్ ఇట్లా లాంగ్గా వచ్చి పాంపడార్ స్టైల్లో ఆర్ ఫేడెడ్ లుక్ వచ్చి ఇట్లా లాంగ్గా పెట్టుకుంటే అంత బాగోదు. బికాస్ మీ ఫేస్ ఓవెల్ అనే విషయాన్ని మీ హెయిర్ స్టైల్ ద్వారా ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నట్టు అది. సో వాట్ యూ షుడ్ బి డూయింగ్ ఇస్ మీకు హెయిర్ స్టైల్ ఏదైనా సెట్ అవుతుంది, బట్ మేక్ షూర్ ద హెయిర్ కమ్స్ డౌన్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రింజెస్ లైక్ దిస్ ఆర్ సైడ్కి ఇట్లా వచ్చేసిన. అండ్ the biggest thing that you can do to your face is growing beard, because by growing the beard you are actually width in penchutunnaru, you are making that oval face look a little bit more squarish. That's what he did in Arjun Reddy. That's why we love his look in Arjun Reddy, because he has beard in Arjun Reddy. Anduke Arjun Reddy lo aa beard look tanani accentuate chesindi. Same Arjun Reddy lo when he doesn't have a beard and when he has a longer hair, he doesn't look that great, because తన ఓవెల్ని ఇంకా యాక్సెంచుయేట్ చేస్తుంది ఆ హెయిర్ లెంత్. దట్ యూ షుడ్ రిమెంబర్. లాస్ట్ అండ్ ఫైనల్ ఫేస్ షేప్ నేను మాట్లాడేది ఇస్ డైమండ్ ఫేస్ షేప్. ఐ హ్యావ్ అ డైమండ్ లైక్ ఫేస్ షేప్. అంటే ఐ హ్యావ్ ఒక జా లైన్ ఉండి మై అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ ఇస్ అ లిటిల్ బిట్ స్లిమ్మర్ దెన్ ద లోవర్ పార్ట్ అండ్ ఇట్స్ అ బిట్ స్మాలర్. సో డైమండ్ ఫేస్ షేప్ వాళ్ళు వాట్ దే షుడ్ బి డూయింగ్ ఇస్ they should keep their hair curly and కొద్దిగా లాంగ్ వదిలితే డైమండ్ ఫేస్ షేప్ యాక్సెంచుయేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద సేమ్ థియరీ. ఎందుకంటే డైమండ్ ఫేస్ షేప్ ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ అప్పర్ హెడ్ ఈజ్ అ లిటిల్ స్లిమ్మర్ అండ్ కొద్దిగా ఫేస్ చిన్నగా ఉండి కింద కొంచెం ఇట్లా జా లైన్ రావడం వల్ల కొద్దిగా స్క్వేర్గా ఉండదు. టు మేక్ ఇట్ మోర్ స్క్వేరిష్ వాట్ ఈదర్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ ఈదర్ గ్రో అ బియర్డ్, అంటే ఫుల్ బియర్డ్ కాకుండా స్టబుల్ కన్నా కొద్దిగా ఎక్కువ స్టబుల్ పెట్టి ఇఫ్ యూ లెట్ ద హెయిర్ కమ్ డౌన్, అంటే నేను మై హెయిర్ ఈస్ గ్రోయింగ్ ఎ లిటిల్ మోర్ బట్ ఐ కెన్ షో యూ అంటే ఇంకో 2-3 months అయితే నేను చూపించగలను. బట్ ఇఫ్ ద హెయిర్ కమ్స్ డౌన్ ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఇట్ గివ్స్ దట్ ఓవరాల్ స్క్వేరిష్ లుక్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్. సో దట్స్ వాట్. అంటే మీకు ఒక డైమండ్ ఫేస్ ఉంటే యూ కెన్ ఈదర్ ట్రై అండ్ గ్రో యువర్ హెయిర్. కొద్దిగా కర్లీ ఉంటే యూ కెన్ ప్లే విత్ దోస్ కర్ల్స్ అండ్ యూ కెన్ అప్ యువర్ స్టైల్ గేమ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇవాళ పర్టికులర్ వీడియోలో ఫేస్ షేప్స్ గురించి కానీ హెయిర్ స్టైల్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆర్ నేను ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద మీకు మాట్లాడాలనిపించినా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆర్ ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ మీ, ఇఫ్ యూ వాంట్ సే హాయ్ టు మీ, ఆర్ మీకు నాకు ఏదైనా పర్సనల్గా మీకు ఏమైనా చెప్పాలనిపించినా కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. హ్యాండిల్ నేమ్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.